సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మ కంచ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు మరియు నా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశం స్వాతంత్రాన్ని లభించింది. ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ 2000 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 4,92,000 జీవో బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం 94,298 కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 25,83,00,000 సబ్సిడీ అందజేయడం జరిగింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ, విద్యా వనరుల కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, జాతీయ పతాకావిష్కరణ వంటి అనేక ప్రదేశాలలో పథకాలు ఆవిష్కరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ర్యాలీలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, ఏపీఓ రాజ్ కుమార్, సిమ్రాన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। మాట్లాడుతున్నా శంకరంపేట ప్రజలందరికీ మన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని క్యాతన్పల్లి గ్రామంలో విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, కళా కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ కొత్త సర్పంచ్ కావాలి గోవిందు జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేసి క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిని ప్రశంసించి ఉపాధ్యాయులకు మరియు గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल भारतम वंदे मातरम सुजलां सुफलां
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నట్లు అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. పంచరెడ్డి శ్రీకాంత్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు స్వాతంత్ర పోరాట యోధులను స్మరించాల్సిన అవసరాన్ని మరియు జర్నలిస్టుల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్, క్రికెట్, షటిల్ క్రీడా పోటీల విజేతలకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఇవాళ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా వందన కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, ఉర్దూ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ తరఫున ప్రతి కమిటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ ఆనవాయితీని ప్రెస్ క్లబ్ ఎప్పుడు కొనసాగొచ్చు. ప్రెస్ క్లబ్ తరఫున ఎప్పుడు క్రీడా పోటీ నిర్వహిస్తూనే ఉంటాం. ఈ క్రీడల్లో మా జర్నలిస్టులంతా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ సెరమనీ కూడా ఉండబోతుంది. ఎంతో ఘనంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కమిటీతో పాటు ప్రతి ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ మిత్రుడు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఇవాళ జాతీయ జెండా కూకట్పల్లి హనుమాన్ నగర కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధ్యక్షుడు విఠల్ జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వాతంత్ర్యం సాధించిన త్యాగధనుల కృషి, భారత రాజ్యాంగం అమలు గురించి ప్రస్తావించి భావి తరాలకు దేశ చరిత్రను, త్యాగ పటిమను తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి నరసింహులు, బాలు యాదవ్, బి విఠల్, కాసిం యాదవ్, జి రాములు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ గీతం ఆలపించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన స్వాతంత్ర సమరయోధుల స్మరించి ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, గృహజ్యోతి, కళ్యాణ లక్ష్మి వంటి విజయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ₹1,18,000 జమ చేయడం జరిగింది. సన్నవారి దానికి అదనంగా ₹500 బోనస్ కింద రైతులకి ₹15,63,00,000 అందించడానికి ₹61,00,000 రుణాల పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకి పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన ప్రసంగంలో రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను అర్హులైన వారికి చేరదీసే విధంగా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సిపిఆర్ చేయండి, ఒక విలువైన ప్రాణాన్ని కాపాడండి అని తెలుపుకుంటూ అలాగే దేశం నుండి 2030 సంవత్సరం నాటికి టీబీ వ్యాధిని ప్రారంభించాలని, టీబీ ముక్త భారతదేశాన్ని చేయాలని ప్రజలందరూ భాగస్వాములు కావాలనుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన స్వాతంత్ర సమర యోధులు, రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లు అర్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు సోదరి మణిలారా, 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం దేశంగా రూపుదిద్దుదేనేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయం ఎల్బీ స్టేడియంలో ఈ రోజు 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో నివసించే ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రపంచంలోనే అద్భుతమైన, ప్రశంసనీయమైన రాజ్యాంగం మన దేశం కలిగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. country. So like constitution सभी ने पढ़े हैं, उसके हिसाब से wherever you are like na dispose of your duties with honesty, liberty, equality, compassion से the country. So like constitution सभी ने पढ़े हैं. నారాయణపేట జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సాయుధ పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ప్రజలకు భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన రోజును గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, యువత ఉపాధి అవకాశాలు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ సౌకర్యాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు, పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథి వర్గుల అనుమతి తీసుకుని పెరేడ్ నుండి విశ్రమిస్తున్నారు. దళ కమాండర్ ముందు నడవగా పోలీసు బలగాలు స్వాతంత్ర సమరయోధులకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల జిల్లా అధికారులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు మరియు దాదాపు 2,24,90,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 106,72 lakhs రూపాయలు లబ్ధి పొందడం జరిగింది.
నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ప్రసంగంలో స్వాతంత్ర సాధనలో పాల్గొన్న మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం, స్వాతంత్ర సమర యోధులకు జోహార్లు అర్పించడం, జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా జడ్జి, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులు, ప్రజాప్రతినిధులు, పూర్వ ప్రముఖులు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందరో మహానుభావులు పోరాటాలు ఫలితంగా మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకు దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొని 1.5 crores ప్రోత్సాహకాన్ని పొందింది. ప్రధానమంత్రి అవార్డు, గవర్నర్ అవార్డు, నీతి ఆయోగ్, యూజ్ కేసు ఛాలెంజ్ మరియు విద్యా విభాగంతో జాతీయ స్థాయి గుర్తింపులతో సహా ఇప్పటి వరకు మొత్తం 2.78 కోట్ల నిధులు నార్నూర్ మండలికి సాధించింది. హనుమకొండ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పేరెడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ల సమక్షంలో అంబరాన్నంటాయి. తొలుత జాతీయ పతాకాన్ని ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ బలగాలు నిర్వహించిన కవాతులు ఆకర్షించాయి. చివరగా గురుకుల సంక్షేమ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వయం పరిపాలన పురోగతిలో ఉన్నాయి. విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కల్పనకు తెలంగాణ విద్యా మిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 840 పాఠశాలలో 10వ తరగతి వరకు 1,54,667 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 96. వరంగల్ జిల్లా కుష్ మహల్ మైదానంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యశారద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. అంతేకాక వివిధ శాఖల సంక్షేమ ప్రదర్శనశాలను కలెక్టర్, మేయర్, డీసీపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో గత నవంబర్లో గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో కేంద్ర మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ గారి చేతుల మీదుగా అవార్డుతో పాటు ₹1 కోటి ప్రోత్సాహకంగా వరంగల్ జిల్లా స్వీకరించింది. ఈ విజయానికి కారణమైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలందరి సమిష్ట కృషి ప్రశంసనీయమని, ఈ సాధనకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. అంగన్వాడీ కేంద్రాలను చిన్నపిల్లలకు వరంగల్ జిల్లా కానాపురం మండలం చుట్టుప్రక్కల అడవులు, కొండలు, చిన్న జనాభాతో ఉన్న మారుమూల గిరిజన గ్రామమైన
కిర్యతాండలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా నిర్వహించడంతో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారతదేశ పటాన్ని ఏర్పాటు చేసి అందులో రైతన్న పండించే వరి ధాన్యం చల్లి పచ్చగా ఏపుగా పెరిగేలా రూపొందించి ఆ మధ్య జాతీయ జెండాను ఎగరవేయడం ఈ దేశభక్తిని కళ్లకు కట్టినట్టుగా చూపించింది. కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ హుస్సేన్, గ్రామ సర్పంచ్ బోడ విజయ కీలక పాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవాన్ని దేశానికి తీసుకువచ్చిన మహానుభావుల త్యాగాలు అమూల్యమని, అలాగే దేశానికి అన్నం పెట్టే రైతులు, దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టే ఆర్మీ జవాన్లే భారతదేశానికి వెన్నెముకలని కార్యదర్శి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తి నినాదాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ రక్షణ కోసం క్రమశిక్షణకు ప్రతీకగా మన మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ప్రతి ఎన్నికల్లో